2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సాయిరామ్ గారు. నమస్తే అండి. వేల మంది స్టూడెంట్స్‌కి ఉద్యోగాలు ఇచ్చి మరీ బయటికి పంపించారు మీరు. మీకు క్లియర్‌గా తెలుసు స్ట్రక్చర్ కాబట్టి అడుగుతున్నాను. సాఫ్ట్‌వేర్ జాబ్ కనుక అప్లై చేసి వెళ్ళిన తర్వాత హెచ్ఆర్ ఒక 30 సెకండ్‌లోనే ఏం జడ్జ్ చేయగలుగుతాడు స్టూడెంట్ దగ్గర నుంచి? ఎందుకంటే మీ దగ్గర ఆల్మోస్ట్ 800 కంపెనీస్ మీ దగ్గర నుంచే వెళ్ళి స్టూడెంట్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు 4000+ జాబ్స్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఎలా చూస్తారు? ఎలా జడ్జ్ చేస్తారు? సో దీనికి సింపుల్గా చెప్పాలి అంటే మనం అందరం మాట్లాడుకుందే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటాము. సో అట్లాగే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ 30 seconds to 1 minute మీరు ఆల్మోస్ట్ ఆ జాబ్లో కింద అవుటా అన్నది తెలిపోద్దండి. తర్వాత మీ స్కిల్స్ ఏంటి? 30 seconds to 1 minute ఫస్ట్ రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చాలా ప్రాపర్గా పర్మిషన్ తీసుకొని ఎంటర్ అవ్వాలి, నాక్ చేసి అలా. కానీ చాలామంది స్టూడెంట్స్ అలా నాక్ చేయకుండా డైరెక్ట్ డోర్ పుష్ చేసుకొని వెళ్తారు అనమాట. అది చాలా రాంగ్. సో అక్కడ ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వెళ్ళాక మళ్ళీ కూర్చునే ముందు కూడా పర్మిషన్ అడగాలి, లేదా వాళ్ళే డైరెక్ట్గా చెప్తారు యూ కెన్ సిట్ అని చెప్పి ఇట్లాగా, ఆర్ యూ కెన్ టేక్ యువర్ సీట్ అని చెప్పి. అది రాకముందే వీళ్ళు చైర్లా ఇట్లా లాగుతారా, లాగేది కూడా సౌండ్ వస్తుంది, దాని మీద కూర్చోవటానికి ట్రై చేస్తారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఏం చెక్ చేస్తారు, వీళ్ళు ప్రాపర్ ఒబీడియంట్గా ఉన్నారా లేదా, రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారా లేదా. ఎందుకంటే ఒక టీంతో వర్క్ చేయాలి, ఇండివిజువల్ వర్క్ కాదు కదా. కంపెనీస్లో టీంతో వర్క్ చేయాలి. సో టీం వర్క్ చేయటానికి ఇవన్నీ కూడా కన్సిడర్ అవుతాయి అనమాట. అంటే సీనియర్స్కి రెస్పెక్ట్ ఇస్తారా లేదా టీంలో ఉన్న సీనియర్స్కి. సో అట్లాంటి పాయింట్స్ అన్నిటికీ ఈ పాయింట్స్తో జడ్జ్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళ ఆన్సర్ చెప్పేటప్పుడు ఎంత ప్రాపర్గా చెప్తున్నారు అన్నది ఇంపార్టెంట్. నాగరాజు గారు ఏం చేస్తున్నారు అన్నదానికి, నాగరాజు గారు ఏం చేస్తున్నారు అన్నదానికి, నాగరాజు గారు ఏం చేస్తున్నారు అన్నదానికి చాలా డిఫరెన్స్. సో ఆ మిడిల్ కాన్స్టెంట్ టోన్, నాగరాజు గారు ఇవాళ ఇట్లా జరుగుతుందండి అన్న చెప్పిన దానికి, బేస్ పెంచిన దానికి, అసలు ఏమీ వినపడకుండా స్లోగా మాట్లాడిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. జనరల్ గా స్టూడెంట్స్ హెచ్ఆర్ రౌండ్ అంటే చాలా ఫియర్ ఎక్కువ ఉంటది అనమాట. ఆ ఫియర్ వల్ల టోన్ అక్కడికి వెళ్ళాక రాదు. సో అందుకే ఎక్కువ ప్రాక్టీస్ చేయమంటారు మాక్ ఇంటర్వ్యూస్ లో. అది అక్కడ ఎంతసేపటికి మీరు చాలా కాన్ఫిడెంట్ గా స్మైలీ ఫేస్ తో న్యాచురల్ గా ఆన్సర్స్ చెప్పినట్టు ఉండాలన్నమాట. అట్లా కాకుండా తడబడుతూ ఆ ఫియర్ వల్ల వచ్చిన ఆన్సర్ని కూడా రాంగ్ చెప్పి హెచ్ఆర్స్ ఇంకా ఎక్కువ ఏం టెస్ట్ చేస్తారు అన్న పాయింట్లో చూస్తే గనక, మీరు ఒక ఆన్సర్ క్వశ్చన్ అడిగారు, మీరు ఒక ఆన్సర్ చెప్పారు, అది మీకు రైట్ అని చాలా బాగా తెలుసు, కానీ హెచ్ఆర్ ఎందుకు రైట్, ఇలా కూడా చేయొచ్చు కదా అంటారు. అనగానే మనకు ఒక డౌట్ స్టార్ట్ అవుతుంది, అరే అట్లా అన్నారంటే మనం చెప్పింది రాంగా అని చెప్పి మనమే డౌన్ అయ్యి మళ్ళీ ఆలోచనలో పడిపోతాం. అప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చేంజ్ అవుతాయి, వాటిని అబ్జర్వ్ చేస్తారనమాట. అట్లా కాకుండా మీరు తప్పు చెప్పినా రైట్ చెప్పినా కాన్ఫిడెంట్ గా ఇది కరెక్ట్ సార్ అంటే గనక అది డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. సో బేసిక్. నెక్స్ట్ అందరు ఏమంటారంటే కమ్యూనికేషన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. కమ్యూనికేషన్ అన్నప్పుడు ఇంగ్లీష్ ఒక్కటే అనుకుంటారు, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడాలి అన్న పాయింట్లో చూస్తారు అనమాట. కానీ ఇక్కడ కమ్యూనికేషన్ అన్నది ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడటం కాదు, మీరు ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నారో అది ప్రాపర్గా అర్థం అవ్వాలి అవతల వాళ్ళకి. మళ్ళీ అది కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మల్టిపుల్ క్వశ్చన్స్ అందులో నుంచి రాకూడదు మీరు చెప్పిన ఆన్సర్లో నుంచి. సో ఇలా గనక ప్రాపర్ ఆన్సర్ ఇవన్నీ చేస్తే ఆ 30 seconds to 1 minute మీరు ఎలా పెర్ఫామ్ చేస్తారు అన్న దాన్ని బట్టే కంటిన్యూషన్ ఆఫ్ ఇంటర్వ్యూ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ 30 seconds to 1 minute మీ మీద 60 to 70% ఆఫ్ ఒపీనియన్ ఆల్రెడీ క్రియేట్ అయిపోతుంది. అది చాలా కేర్ఫుల్గా మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసి వెళ్తే బెటర్. అసలు ఇంత డీటెయిల్డింగ్ ఎలా తెలుస్తారు మీకు? అంటే ఇప్పుడు దాదాపు 4000+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారండి. ఈ ప్లేస్ అయినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ రిజెక్షన్స్ అయ్యారు, 5-6 ఇంటర్వ్యూస్ రిజెక్ట్ అయ్యి అప్పుడు అవుతూ ఉంటారు.
సో అప్పుడు కంపెనీస్ తో మాకున్న అసోసియేషన్ వల్ల వాళ్ళు హెచ్ఆర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని వీళ్ళని మళ్ళీ ట్రైన్ చేస్తూ ఉంటాం. ఓ మీరు 1-to-1 మాట్లాడతారు వాళ్ళతో, హెచ్ఆర్స్ తోటి? యా టీమ్ ప్లేస్మెంట్స్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్ టచ్ లో ఉంటారు హెచ్ఆర్స్ తో. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, ఎక్కువగా స్టూడెంట్స్ ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫార్మల్లో నీట్గా ప్రాపర్ పాలిష్ షూతో ప్రాపర్గా హెయిర్ కోమ్ చేసి వెళ్ళాలన్నమాట. కానీ ఇప్పుడు మనకంతా జంజీ బ్యాచ్ ఈ జనరేషన్ వాళ్ళకి అంటే వాళ్ళ పాయింట్ ఏంటంటే అంతసేపటికి మా దగ్గర స్కిల్ ఉంది కదా, మీకు కావాల్సింది వర్క్ చేయటమే కదా అన్నది ఉంటుంది అనమాట. మనకి ఇప్పుడు ఎక్కువ ఈ ఫ్రీలాన్స్ వర్క్స్ ఇవన్నీ ఎక్కువైపోయి సో ఆ మోడ్లో ఉంటున్నారు. సో వాళ్ళకి ఎక్కువగా మేము చెప్పేది ఏంటంటే, నువ్వు ఇండివిజువల్గా ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు నువ్వు ఎలా చేసినా కూడా ఎట్లా ఉన్నా పర్లేదు. బట్ ఒక కంపెనీలో నువ్వు ఒక టీంని రిప్రజెంట్ చేస్తూ ఒక టీంతో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు మాత్రం ప్రాపర్ డ్రెస్తో ఉండాలి. సో నేను చెప్పిన ఫస్ట్ 30 seconds to 1 minute ఇది మేజర్ థింగ్ అవుతుందండి. వాళ్ళ అపీరెన్స్ ఎలా ఉంది అన్నది బాగా చూస్తారనమాట. సో అందుకని ఈ సాఫ్ట్ స్కిల్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మేము మా కరికులంలో 100 days కరికులంలో 70 days ఎవ్రీ డే 1 hour దీని మీదే ఉంటుంది అనమాట, ఈ ప్రాపర్ ట్రైనింగ్. అది మీరు వేరే అదర్ ఇన్స్టిట్యూట్స్ తీసుకున్నా సరే వీక్లో 1 hour 1.5 hour ఉంటుంది, కానీ ఇక్కడ ఎవ్రీడే 1 hour ఉంటుంది సాఫ్ట్ స్కిల్స్ మీద. ఓకే సార్, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఒక పేరెంట్ అయినా సరే స్టూడెంట్ అయినా సరే మీ దగ్గరకు వస్తే మీరు ఇచ్చే బెనిఫిట్ ఏంటి? సో ప్రతి పేరెంట్ని స్టూడెంట్ని ఫస్ట్ బ్రాంచ్కి విజిట్ చేయమంటాను, కౌన్సిలర్స్తో మాట్లాడమంటాను. మాట్లాడాక ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి డెసిషన్ తీసుకోమని చెప్తానండి. ఎందుకు అంటే మేము 100 days అప్స్కిల్ చేస్తాము. ఓకే, అప్స్కిల్ చేశాక మేము దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేట్ అయ్యి ఉండటం వల్ల వాళ్ళకి ఎవ్రీ వీక్ మినిమం 3 drives అన్నవి ఆపర్చునిటీస్ ఇస్తాము. సో అప్స్కిల్ చేసి ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు క్రాక్ చేయటం ఈజీ. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ టెక్నికల్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ రెండూ నేర్పిస్తాము, యాప్టిట్యూడ్ రీజనింగ్ నేర్పిస్తాము. అండ్ పేరెంట్స్కి మన సైడ్ ఎక్కువ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం 0 down payment EMI ఆప్షన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, సో డబ్బు లేకపోయినా సరే ముందు వచ్చి చదువుకోవడానికి అవకాశం. ఈఎంఐలో పే చేయొచ్చు, స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడే పే చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ దెన్ ఎక్కువ మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో పేరెంట్స్ ఎక్కువ సెక్యూరిటీ రీజన్స్ ఇవన్నీ ఆలోచిస్తారు. అందుకని విజయవాడ క్యాంపస్లో విత్ ఇన్ ద క్యాంపస్ గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది. సో మన బ్రాంచెస్ వచ్చేసి విజయవాడ మొగల్రాజపురంలో ఉందండి, హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్లో ఉంది. ఓకే.